మన నెక్స్ట్ రెసిపీ ఫిష్ స్ట్యూ. ఫిష్ స్ట్యూ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ఫిష్ సూప్ లాంటిది ఇది. స్ట్యూ అంటే నథింగ్ బట్ సూప్. స్టవ్ ఆన్ చేసుకుందాం. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి కూడా ఫిష్ బాగా హెల్ప్ చేస్తుంది. ఫిష్లో వైటమిన్ డి కూడా ఉంటుంది అండ్ అలాగే ఫిష్లో గుడ్ ఫ్యాట్స్ ఉంటాయి కాబట్టి ఫిష్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం ఎంతో అవసరం. వీక్లీ ట్వైస్ అయినా ఫిష్ తీసుకోవాలి. సో మరి బోన్లెస్ ఫిష్ అయితే మనకి సూప్స్కి కానీ లేకపోతే ఏదైనా స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేసుకోవడం కానీ బాగుంటుంది. ముందుగా ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకుందాం. అండ్ ఈ సూప్లోకి బోన్లెస్ ఫిష్ యూస్ చేస్తున్నాం. ఫిష్ కాంబినేషన్గా తీసుకునేటప్పుడు గార్లిక్ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఆ ఫిష్కి ఉండే ఆ స్మెల్ పోగొట్టడానికి మనం గార్లిక్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ అలాగే మనకి గార్లిక్ కూడా చాలా చాలా మంచిది కాబట్టి ఎన్నో రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి గార్లిక్ని కూడా ఈ సూప్లోకి యాడ్ చేసుకుందాం. ఫస్ట్ గార్లిక్ వేసుకున్నాను, కొంచెం మిరియాలు, కొంచెం ఆనియన్, కాస్త ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఫిష్ పీసెస్ని యాడ్ చేసుకుందాం. ఇందులో మనం టొమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుంటున్నాం. మనకి టొమాటోస్లో కూడా వైటమిన్ ఏ ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ అలాగే ఫైబర్ ఉంటుంది, వైటమిన్ సి కూడా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఈ టొమాటో ప్యూరీని సూప్లోకి యాడ్ చేసుకుందాం. అండ్ అలాగే టొమాటో సాస్, కొంచెం సాల్ట్, కొంచెం థైమ్, కాస్త ఆరిగానో యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ చేసుకొని సూప్ కదా ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. కాసేపు బాయిల్ చేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 minutes బాయిల్ చేసుకుంటే మనకి ఫిష్ కుక్ అయిపోతుంది. సో మరి కాస్త వెయిట్ చేయండి. సో మరి ఎంతవరకు చూద్దాం. సో ఆల్మోస్ట్ మనకి ఫిష్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. చాలామంది పిల్లలు ఇంట్లో ఫిష్ తినడానికి బాగా అలరబెడుతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఫిష్ని ఇందాక నేను చూపించినట్టుగా దాన్ని చక్కగా స్నాక్ రూపంలో కానీ లేకపోతే ఇలా సూప్ రూపంలో కానీ చేసి ఇవ్వచ్చు. సూప్లో ఏంటంటే మనం చిన్న పీసెస్గా కట్ చేసుకుంటాం కాబట్టి తెలీదు. లేదు అలా కూడా అలరబెడుతున్నారంటే దాంట్లో ఉండే ఓన్లీ వాటర్ కంటెంట్ ఇచ్చినా సరే సరిపోతుంది. ఎందుకంటే ఫిష్లో ఉండే న్యూట్రియం వాల్యూస్ ఎంతో కొంత మనకి వాటర్లోకి అబ్జర్బ్ అవుతాయి కాబట్టి. ఓకే, సో రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. కాస్త పార్స్లీ వేసుకుందాం. లేదు అంటే కొంచెం కొత్తిమీరైనా యాడ్ చేసుకోవచ్చు. ఫిష్ స్ట్యూ రెడీ అయిపోయింది. ఫిష్ స్ట్యూకి కావలసిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టీ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి ముక్కలు 1 టీ స్పూన్, పార్స్లీ కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, టొమాటో సాస్ 1 టీ స్పూన్, టొమాటో ప్యూరీ 1 కప్పు, బోన్లెస్ ఫిష్ పీసెస్ 1 కప్పు, ఆరిగానో కొద్దిగా, థైమ్ కొద్దిగా, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత. ఫిష్ స్ట్యూ తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ పెట్టి నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, మిరియాలు, ఉల్లిపాయ ముక్కలు, చేప ముక్కలు, టొమాటో ప్యూరీ, టొమాటో సాస్ వేసి బాగా కలిపి కాస్త వేయించి
వేయించుకొని తగినంత ఉప్పు, థైమ్, ఆరిగానో వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఆ తరువాత సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఫిష్ స్ట్యూ రెడీ.